ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ అహింసా మార్గాన్ని మరియు కరోనా అనంతర సామాజిక చైతన్యాన్ని వ్యాప్తి చేయడమే లక్ష్యంగా సాగుతున్న బుద్ధధమ్మ పాదయాత్ర బుదేరా గ్రామానికి చేరుకుంది. వందలాది మంది బౌద్ధ సన్యాసులు దేశ విదేశాల భక్తులతో కలిసి ప్రముఖ సినీ నటుడు గగన్ మాలిక్, సామాజిక కార్యకర్త పిఎస్ఎన్ ఆధ్వర్యంలో ఈ యాత్ర కంకోల్ నుండి బుదేరాలోని ఎన్ గార్డెన్ చేరుకుంది. ఈ సందర్భంగా గ్రామస్తులు యాత్రకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పాండు మాట్లాడుతూ బుద్ధుని బోధనలు ప్రపంచ శాంతికి దిక్సూచి వంటివని కొనియాడారు. నేటి అశాంతి కాలంలో బుద్ధుని అహింసా సందేశాన్ని ప్రతి ఒక్కరూ పుణికిపుచ్చుకోవాలని, ప్రపంచమంతా శాంతితో వర్ధిల్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో బుదేరా సర్పంచ్ మల్లేశం, మునిపల్లి సర్పంచ్ సంజారాణి నరేందర్ గౌడ్, గ్రామ అధ్యక్షుడు రహీం, గోపాలాపురం సర్పంచ్ మల్లేశం, మాజీ ఎంపీటీసీ పాండు, గోపాలారం నాగయ్య, మండల యువజన సంఘం నాయకులు మరియు వివిధ మండలాల గ్రామస్తులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మిత్రులందరూ మన జన్మ ధన్యమైపోయింది అనుకోవాలి. ఎందుకంటే వీళ్ళు థాయిలాండ్ నుంచి వచ్చినటువంటి బౌద్ధ భిక్షువులు ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళు గుల్బర్గాలో స్టార్ట్ అయ్యి నాగార్జున సాగర్ వరకు తీసుకెళ్తా. నెక్స్ట్ ఇక్కడ నుండి దాకా ఓన్లీ ఇప్పుడు మనం వండదని చాలా సక్సెస్ చేసినాం. ప్రతి ఊర్లోకి మెసేజ్ ఇవ్వగానే ఒక గ్రామానికి పనిచేసుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ ఈ యొక్క ధమ్మయాత్రను కొనసాగిస్తూ మన ఈరోజు బుదేరా గ్రామానికి రావడం జరిగింది. అంటే బుదేరా గ్రామం రావడం అంటే ఇక్కడ బుద్ధుని యొక్క ఆనవాళ్ళు ఉన్నాయి కాబట్టి మనకి ఈరోజు ఇక్కడ ఈ నివాసం ఇక్కడ ఏర్పడడం జరిగింది. ఎందుకంటే ఈ బుద్ధుడు ఈ ప్రపంచంలోనే త్యాగం చేసిన వాళ్ళు మొట్టమొదటి వ్యక్తి. రాజధానిని వదులుకొని, సర్వస్వాన్ని వదులుకొని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి వికాసం కోసం, మానవ ధర్మం సమాధానంతో ఉండాలని చెప్పేసి ఆ రోజు ఆయన రాజధాని వదులుకొని ఆయన యొక్క దేశంలో మన బుద్ధుడు మనకు త్యాగం ఎవరు చేసినా ఎవరు చేయలేదు. ఈ దేశంలో మొట్టమొదటి వ్యక్తి, ప్రపంచంలో చేసిన వ్యక్తి బుద్ధుడు మాత్రమే. అదే ముందుకు వెళ్ళాలని చెప్పి రాజ్యాంగం రాసింది. రాజ్యాంగం అంటే అది కేవలము అది ఒక రాజ్యాంగం. రాజ్యాంగం అంతా కూడా బౌద్ధమే. బౌద్ధంలో ఏదైతే సమానత్వం ఉందో, ఏదైతే ఆ మార్గాలన్నీ కూడా మన రాజ్యాంగంలో బాబాసాహెబ్ గారు రచించడం జరిగింది. ఆలోచన, బసవేశ్వరుని ఆలోచన విధానం, పూలి యొక్క ఆలోచన విధానం అన్ని కూడా మన రాజ్యాంగంలో పొందుపరిచి ఈ రోజుల్లో అన్ని వర్గాల వారు ఈరోజు సర్పంచ్ కావచ్చు, లేకుంటే ఎంపీటీసీ కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు ఈ కులం, ఈ మతం అని కాకుండా అన్ని వర్గాలు ఈరోజు ఎంత చక్కగా పరిపాలన చేసుకుంటా ఉన్నాం. ఇది కేవలం ఎక్కడి నుంచి వచ్చిందంటే అది మొట్టమొదట బుద్ధుడి నుంచి వచ్చింది. బుద్ధుడు సమానత్వం బోధించాడు కాబట్టి ఆ బుద్ధుని పరంపరను తీసుకెళ్తూ దాదాపుగా 75 ఏళ్ల తర్వాత బాబాసాహెబ్ 1956లో ఆయన బౌద్ధం స్వీకరించి మనందరినీ కూడా ప్రపంచ మతాన్ని మనకు అందించాడు. ప్రపంచంతో థాయిలాండ్, జపాన్, ఇండోనేషియా, కంబోడియా, భూటాన్ ఇట్లా అన్ని దేశాలతో మనకి ఈరోజు ఈ యొక్క లింక్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఆ పరంపరను మళ్ళీ ఈరోజు బాబాసాహెబ్ ఆలోచన విధానాన్ని, బుద్ధుని యొక్క మార్గదర్శనాలను ఈరోజు మనం గగన్ మాలిక్ సార్ గారు తన యొక్క బౌద్ధాన్ని స్వీకరించి మన మొత్తం ప్రపంచాన్ని చుట్టుతూ ఈ యొక్క ధర్మాన్ని మళ్ళొకసారి దాన్ని ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ సీడ్ ఉంది, విత్తనం ఉంది, ఆ విత్తనము ఈరోజు అనే నీళ్లు లేక దాన్ని పండుకుంటున్నామంటే పండుకుంటున్నామంట. అట్లా నిద్ర రాకుండా జై భీమ్ అని గట్టిగా చెప్పాలంట. I finished my first talk, yes, one talk, and then he said that the message very nice. It's me. ఇంతమంది చూసి నైస్ అంటే చాలా సంతోషం అనిపిస్తుంది అంట. మన ఇక్కడ దగ్గరికి వచ్చినందుకు చాలా సంతోషం అనిపిస్తుంది మీ అందరినీ చూస్తుంటే అని చెప్తున్నాడు. And I thought, my message very nice, but I don't have not too much, just only 5 minutes of video. If you want nice message, you could do that. ఒక మంచి మెసేజ్ ఎంత ప్రభావితం చేస్తుందంటే ఒక మనిషిని ఇట్లా పండుగలో ఉన్నప్పుడు వినడం ద్వారా ఎక్కువ నేర్చుకుంటాం. వి లర్న్ అవర్ లిజనింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అదర్ థింగ్స్. If you want more great message,
have to be a monk. Yes, stay with me. మోక్స్గా ఒక బుద్ధిస్టుగా మేము ఇక్కడ వచ్చినాము. మా మెసేజ్ విని మీరు అందరూ కూడా పునీతులు కావాలని చెప్పేసి ఆశిస్తున్నాం. एक भी आदमी की नहीं पहुंचे. देखिए संदेश बाबा साहब का लेकर जा रहे हैं कि जो भी काम करना है वो संगठित होकर करना है. आपने एक ने जय भीम बोला, दूसरे ने उधर से बोला, तीसरे ने इधर से बोला, किसी ने नहीं बोला. यही तो भारत की हालत है, यही तो समाज की हालत है. उसी को ठीक करने हम निकले हैं. तो संगठित होकर बोलते हैं एक बारी जय भीम. सुनने में भी अच्छा लगता है. आज ये धम्म यात्रा जो है, इतने सारे भिक्षु थाईलैंड जैसे देश से यहाँ पर आए. आप देखिए कि आप कितने सौभाग्यशाली हैं कि भगवान बुद्ध यानी कि उनका अस्थि कलश ये धम्म अपने साथ लेकर आ रहे हैं. भिक्षु लोग धम्म और संघ तो ये साथ में है ही. तो बुद्ध, धम्म और संघ आज तीनों आपके गांव में स्वयं आए हैं कि आप आइए, आप इनके दर्शन कर लीजिए. कितने बड़े सौभाग्य की बात है आपके गांव के लिए आज. अब मैडम ने कहा कि बुद्धम शरणम गच्छामि, धम्मम शरणम गच्छामि, संघम शरणम गच्छामि. मैडम ने बात कह के यही क्लियर कर दिया कि हम आपकी शरण में आ गए. तो ये जो भिक्षु आज वहां पर, ये जो भिक्षु आज बुद्ध विहार गुलबर्गा से चले हैं और ये जाएंगे नागा अर्जुना कोंडा 2 मार्च को पहुंचेंगे वहां पर. अब ये यात्रा 400-450 किलोमीटर की यात्रा है जो ये वहां से चलते चलते अपने पांव कटवाते हुए, खून बहाते हुए, पसीना बहाते हुए अपना काम नहीं कर रहे हैं. ये हमारा काम कर रहे हैं. बाबा साहब ने धम्म चक्र को गतिमान करने के लिए कहा 1956 में. तो वो काम हम करने के लिए तैयार नहीं. हम तो केवल 14 अप्रैल, 6 दिसंबर और 14 अक्टूबर की बात करते हैं. वहाँ आते, अपना काम पूरा करते तो हम जय भीम वाले हो गए. लेकिन ऐसा नहीं. बाबा साहब ने कहा था कि धम्म को सीखना बहुत ज़रूरी है और उसका आचरण करना उससे भी ज़्यादा ज़रूरी है. पहले धम्म को सीखो. खाली सर्टिफिकेट वाले बुद्धिस्ट बनना वो नहीं चलेगा. वही जागृति करने के लिए आज ये भक्ति लोग यहाँ पर आए हैं कि इतना सुंदर, इतना अच्छा भगवान बुद्ध का धम्म बुद्ध भूमि यानी कि भारत ने हमें दिया. अगर भारत में वो धीरे धीरे कम हो रहा है तो इनका कर्तव्य बनता है, चाहे उनको अपने प्राण क्यों ना देने पड़े, वो उसे जागृत करने के लिए आज आपके गांव और कर्नाटका से लेकर तेलंगाना तक पैदल नंगे पांव ये धम्म यात्रा निकाल रहे हैं ताकि जागृति हो सके. हम जय भीम बोलते हैं लेकिन जय भीम के साथ कई जिम्मेदारियां हमारे कंधों पर आती है. जैसा मैंने कहा है हमेशा, आप याद रखिए बाबा साहब ने कहा था संगठित होकर रहना. और आज बुद्धिज्म का कारण ही यही है नीचे जाने का कि हम संगठित है ही नहीं. बाबा साहब ने कहा संघर्ष करना, संघर्ष करने के लिए हम तैयार ही नहीं हैं. बाबा साहब ने कहा था शिक्षित होना, तो आप जानते हैं कि आज की तारीख में कितने हमारे समाज में लोग शिक्षित हैं. तीनों बात नहीं मानते. बाबा साहब ने कहा था अपने एक घर का बच्चे को अगर डॉक्टर बनाने की कोशिश करते हो तो दूसरे को भिक्खू बना देना, वो भी हम करना नहीं चाहते. बाबा साहब ने कहा कि अपनी कमाई का 10% हिस्सा समाज को दे देना, वो भी हम देने के लिए तैयार नहीं. ना दान पारमिता, ना भिक्खू बनाने की कोशिश, ना पंचशील का पालन, ना संगठित, ना शिक्षित, ना संघर्ष. तो खाली जय भीम बोलकर समाज में परिवर्तन कैसे आएगा? तो ये बात समझने के लिए आज हम इस यात्रा से निकले हैं. हमारी कोशिश है कि इस तेलंगाना में जो आज हम आए हैं, कर्नाटका से तेलंगाना तक की यात्रा जो है ये लोगों की आंखें खोलेगी, उनको जागृति लाएगी. आज मैं शुक्रगुजार हूँ मल्लिकार्जुन खड़गे साहब का, जिनके बिहार से यात्रा निकली सपोर्ट करने के लिए. विवेक वेंकट स्वामी जी जो यहाँ के मंत्री हैं, उनका धन्यवाद करता हूँ. और ये संघ और महा उपासक उपासिकाएं जिन्होंने सपोर्ट किया है, उनका धन्यवाद करता हूँ, जिसके कारण आज ये कामयाब हो रही है. लेकिन धीरे धीरे जैसे हमारे ये भाई साहब हैं, आपके सरपंच हैं, आपके ये सभी लोग जो यहाँ पे हमारे साथ जुड़ना शुरू हो गए हैं, ये इनका हौसला बढ़ाता है. इन्हें आपसे पैसा, इन्हें आपसे मकान, गाड़ी कुछ नहीं चाहिए. इन्हें क्या चाहिए? आपका साथ चाहिए कि ठीक है अगर हम निकले हैं तो भारत के लोग, बुद्धिस्ट समाज के लोग, सभी लोग ये चाहते हैं कि हाँ हम इनका साथ दें और हमें बुद्ध का धम्म मालूम चले. अब बुद्ध के धम्म की बात करें तो मैं खाली बुद्धिज्म की बात नहीं कर रहा.
बुद्ध का धम्म एक ऐसा धम है जो सभी धर्मों के द्वार खोलता है। బుద్ధ విహార్ వరకు చేపడుతున్న ప్రపంచ శాంతి యాత్ర, ప్రపంచ ధమ్మయాత్ర ఉదయకు వచ్చిన సందర్భంగా వారికి స్వాగతం సుస్వాగతం. ఇందాక మన లింగంపల్లి నుంచి మన పరిధి ఆరూరు వరకు మునిపల్లి మండల పరిధిలో సర్పంచ్ గారికి స్వాగతం. రండి రండి, స్టేజ్ మీద రండి. మల్లేష్ స్వామి కూర్చో. అయితే చెప్పులు లేకుండా ఎండలో బౌద్ధ భిక్షులు గురువులు మరి ఎందుకు పోతున్నారు? ఈ గడ్డ మీద నుంచి నిజంగా మా హైదరాబాద్ సరాలతో ఈ గడ్డ పుణ్యం చేసుకున్నట్టుంటే బౌద్ధుని వేల సంవత్సరాల క్రితం మరణించిన బౌద్ధుని అస్థికలు ఈ గడ్డ మీద నుంచి పోతున్నాయంటే ప్రపంచ నలుమూలల నుండి బౌద్ధుని సమాధి దర్శించుకునేందుకు పోతుంటే మన గడ్డ మీదకి బౌద్ధుడే ఇక్కడ సజీవంగా వచ్చినట్టుంది. ఆయన అందరినీ మనం స్మరించుకుందాం. బౌద్ధం ఏమంటుందంటే ధర్మాన్ని కాపాడడం కోసం వాళ్ళు ధర్మ సంస్థాపన చేయాలని, ఈ సమాజంలో ధర్మాన్ని రక్షించాలని ఎలాంటి నిస్వార్థం లేని గురువులు ఎండనక వాననక ఆకలి వాళ్ళ అన్నం లేక ఎందుకు పోతున్నారు అంటే శాంతి స్థాపన కోసం, బౌద్ధ ధర్మాన్ని పాటించడం కోసం మాత్రం. ఇప్పుడు అన్నట్టు ఇది ఒక మతానికో ఒక వర్గానికో ఒక కులానికో సంబంధించింది కాదు. మానవులందరికీ ధర్మం అనేది ఉండాలి. ఆ ధర్మాన్ని బుద్ధుడు బోధించిండు. సిద్ధార్థుడు రాజ్యాన్ని, పిల్లల్ని, కుటుంబాన్ని వదిలేసి సిద్ధార్థుడు ఎలా జ్ఞానోదయం కలిగిందో ఆ జ్ఞానోదయాన్ని మనం కూడా కల్పించేందుకే వాళ్ళ ఆపత్రయము తపన అంతా. ఇంకోటి ఇప్పుడు ఇందాక మా నాగన్ అన్నట్టు మన గగన్ మాలిక్ గారి నుంచి, గగన్ మాలిక్ ఇప్పుడు మీరు యూట్యూబ్లో చూడండి, గగన్ మాలిక్ అని కొడితే చాలు ఆయన చాలా చక్కని నిజంగా ఆయనకు యోగి మోదీ లాంటి వాళ్ళు శ్రీరామనవమికి ఆయనను శ్రీకృష్ణుడి వేషం వేపించి పూలు దొరుకుతారు. అంటే ఆయన నిజంగా అయోధ్య మందిరం నేను చూసిన మీకు చాలా పరిచయం కార్తీ గగన్ మాలిక్ గారు నిజంగా శ్రీరాముడే దిగొచ్చినట్టు. శ్రీకృష్ణుడు మహాభారతంలో శ్రీకృష్ణుడు, రామాయణం ఇప్పటికి కూడా మీరు సీరియల్ చూడండి, గగన్ మాలిక్ అని కొట్టండి. మన అలాంటి వ్యక్తి కూడా అంత ఉన్న శ్రీరాముడు శ్రీకృష్ణుడు వ్యక్తి కూడా అది కూడా పాటించుకుంటూ బౌద్ధ మతాన్ని అంటే బౌద్ధుని ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించి ఇవాళ మనతో పాటు ఒక మంచి ఆర్టిస్టు, అంటే ఇండియా లోపలనే ఒక హాలీవుడ్ మంచి ఆర్టిస్టు ఇవాళ బౌద్ధ మత స్థాపన కోసం, బౌద్ధుని ఆశయాలు నెరవేర్చడం కోసం, ఆయన ఆశయాలను 10 మందికి చెప్పడం కోసం మన మధ్యలో ఆయన నడుస్తున్నాడు. థ్యాంక్ యూ మాలిక్ సాబ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి ఇప్పుడు ఇంత మంచి కార్యక్రమానికి సహకరించిన బుధేరా సర్పంచ్ గారు మల్లేశం గారు, బుధేరా విలేజ్ ప్రెసిడెంట్ కోఆప్షన్ మెంబర్ మాజీ రహీం గారు, గోపురం సర్పంచ్ మల్లేశం గారు, మునిపల్లి సర్పంచ్ సౌందర్య నారాయణ గౌడ్ గారు, మల్లికార్జునపల్లి సర్పంచ్ మల్లేశం గారు, అలాగే మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ ఉప సర్పంచులు అందరూ కూడా పేరున ఈ కార్యక్రమాన్ని మాకు విజయవంతం చేసేందుకు మునిపల్లి మండలం నుంచి వచ్చిన అంబేద్కర్ సంఘ సభ్యులు, అంకోల్ మిగతా గ్రామాలు ఏదైనా కావచ్చు, మన స్వాగతం కూడా మనం మంచిగానే వాళ్ళకు ఆదరించి చేసిన కంకోలను కూడా మన బుధేరాలు కూడా మంచి సక్సెస్ చేసినాం. అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్. వాళ్ళ సిబ్బంది అందరూ కూడా పేరున ముఖ్యంగా ఇంత మంచి శాంతి యాత్రకు వీళ్ళ సహకారం మంచిది. వాళ్ళు సహకరించారు. నమస్కరిస్తూ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ రాజీవ్ భాయ్. से ISO और में से गगन मालिक साहब एक सिनेमा एक्टर మనం అందరం చూసినాం. హిందీలో కూడా చెప్పవచ్చు, కానీ హిందీలో వాళ్ళ ముఖ్యంగా థాయిలాండ్కి వెళ్ళిన నేను థాయిలాండ్లో ఒక కుటుంబం నుంచి ఒక చిన్న అబ్బాయికి బుద్ధ దీక్ష ఇచ్చి ఒక బంతిని తయారు చేసే కార్యక్రమంలో పాల్గొన్న మనిషిని 2017లో థాయిలాండ్ వెళ్ళి చూసిన నేను. థాయిలాండ్లో ఉన్న బుద్ధ విగ్రహాన్ని చైనా వాళ్ళంతా బంతితో కట్టేసి ఆ విగ్రహాన్ని థాయిలాండ్ వాళ్ళంతా క్లియర్ చేసి
ఆ విగ్రహాన్ని దర్శించుకొచ్చినది నేను. ఆనా ఎందుకు చెప్తున్నానంటే మనందరం కూడా ఒక బుద్ధ సిద్ధాంతాన్ని పాటించాలి. ఎప్పటి నుంచి 1980 నుంచి అప్పటి వరకు తెలియలేనప్పటి నుంచి కూడా బుద్ధ సిద్ధాంతాన్ని పాటిస్తున్నాం. కానీ ఈ సమాజం ఏ రకంగా ఉంది? ఈ రోజు శ్రీరాముడి గురించి చెప్తాను, జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఆ శ్రీరాముడు ఎక్కడో లేదు. ఆ శ్రీరాముడి పాత్ర పోషించిన మా గగన్ మాలిక్ గారికి మీరు ఒకసారి క్లాప్స్ కొట్టండి. ఒకసారి క్లాప్స్ కొట్టండి. మా గగన్ మాలిక్ గారు శ్రీరాముడి పాత్ర వహించిన సీరియళ్ళల్లో అదే రకంగా భారతంలో కృష్ణ పాత్ర వహించిన మన గగన్ మాలిక్ గారికి రావడము, శ్రీరామచంద్రుడు వాళ్ళే ఉత్తేజాన్ని తీసుకొని వచ్చి ఒక బుద్ధ భగవానుగా మారిన మా గగన్ మాలిక్ గారికి పాదాభివందనాలు చేస్తున్నాం. ఇక్కడ వచ్చిన బంతెలందరికీ ప్రణామం చేస్తున్నాం. ప్రణామ్ కర్ రहा हूं आप लोगों को पैरों को యోగుల్లో అంత దూరం పోయి ఒక 4-5 బంతెల దగ్గర దిగిన నేను. కానీ ఒక 70 మంది బంతెలు ఇక్కడ వచ్చారంటే ఇది నాట్ ఆర్డినరీ. ఒక బుద్ధ భగవానుడు దిగి వస్తున్నాడు. మన లోపల చెడ్డ గుణాలన్నీ తొలగించుకోవాలి. ముఖ్యంగా చెడ్డ గుణాలేంది? ఈర్ష్య ప్రభావాన్ని తొలగించండి, కోపాన్ని తీసేసుకోండి. మెయిన్ కోపం. శాంతితో బ్రతకాలి. రక్షించాలంటే మనం కరుణ చూపాలి. ఎదుటి మనిషి కష్టం ఉన్నాడు, కరుణ చూపండి. కానీ ఆ ఈర్ష్యతో ఒకడు పెరుగుతున్నాడు, విద్యార్థులను బంద్ చేయండి. కాబట్టి ఇంతెంత మాట్లాడి చాలా మాట్లాడచ్చు బుద్ధుల గురించి. ముఖ్యంగా ఎందుకంటే మన బంతులు మాట్లాడుతూ గగన్ మాలిక్ గారి టోటల్ మాట్లాడతారు. ఈ బుద్ధిజం గురించి మనందరూ కూడా ఏం చేయాలంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా బుద్ధితో వచ్చిండ్రు. వాళ్ళందరూ కూడా అన్న కొన్ని లేకుండా పంచశీల కానీ అష్టాంగ మార్గాలు కానీ మీరందరూ కూడా పాటించాలని చెప్పి మనం చేస్తూ ఈ అవకాశాన్ని కలిగించే మీ అందరికీ మరొకసారి పదవి చేస్తూ సెలవు. జై భీమ్. బుద్ధం చరణం గచ్చామి, ధమ్మం చరణం గచ్చామి, సంఘం చరణం గచ్చామి. అందరూ బుద్ధితోటి అనేది గగన్ మాలిక్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మునుపల్లి మండల అంబేద్కర్ సంఘం నాయకులు, అదేవిధంగా వివిధ ప్రజా సంఘాల నాయకులు అందరూ కలిసి సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంపూర్, అదేవిధంగా లింగంపల్లి, బుదేరా, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి అంబేద్కర్ సంఘం నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమం అనేది మన నాగార్జున సాగర్ బుద్ధ విహార్ వరకు వినడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ ముగింపు కార్యక్రమంలో మనవంతుగా కులాలకు మతాలకు అతీతంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందరూ భాగస్వామ్యం. అదేవిధంగా ఇది సంగారెడ్డిలో ఎల్లుండి సంగారెడ్డిలో ఉంటుంది కాబట్టి మన జిల్లానే కాబట్టి మనం కూడా జిల్లా వ్యాప్తంగా సంగారెడ్డిలో జరగబోయే కార్యక్రమం అందరూ రావాలని తెలియజేస్తూ, అదేవిధంగా వీళ్ళు ఈ కార్యక్రమాన్ని ఇంత సజావుగా జరిపినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మీకు తోచిన సహాయం, ఇక్కడ వచ్చినటువంటి అందరూ మీకు తోచిన సహాయాన్ని అక్కడ బుద్ధుని యొక్క ఆనవాళ్ళు, అదేవిధంగా అస్థికలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది జ్ఞానిది కాబట్టి అందరికి మీకు తోచిన సహాయం 100 రూపాయల, 200, 500, 1000 రూపాయల ఎంత దోస్తే అంత సహాయము మీరు అందించాల్సిందిగా మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాం. కాబట్టి అందరికీ వచ్చినంతటువంటి అందరికీ ప్రత్యేక జై భీములు, నమో బుద్ధాయ, జై భీమ్. ఈ కార్యక్రమం అనేది అంగరంగ వైభవంగా జరిగిందనే విషయాన్ని మనం రాష్ట్రానికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పెద్ద గుడారం ఒక్క నిమిషం అందరు